ఓవైపు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది భారత్. మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపైకి దూసుకొచ్చిన డ్రోన్స్, మిసైల్స్ను విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు పాకిస్తాన్తో వాటర్ వార్ చేపట్టింది. ఉన్న ఫలంగా బగ్లిహార్ డ్యాం, సలాల్ డ్యాం గేట్స్ ఎత్తేసింది. దీంతో పాకిస్తాన్ లోతట్టు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యాం, బాగ్లిహార్ ఆనకట్ట గేట్లు మూసేసింది భారత్. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంది పాకిస్తాన్. ఇప్పుడు భారత్ మరో దెబ్బ కొట్టింది. 2 ఆనకట్టల గేట్లు అమాంతం ఎత్తేసింది. దీని కారణంగా ఒకేసారి నీటి ప్రవాహం పెరిగి పాకిస్తాన్లో వరద ముప్పు తలెత్తింది. దీన్ని పాకిస్తాన్పై భారత్ చేస్తున్న వాటర్ వార్గా చెబుతున్నారు చాలా మంది. అయితే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం భారత్కు లేదంటున్నారు అధికారులు. సలాల్, బాగ్లిహార్ ఆనకట్టల ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో గేట్లు ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలిగిన నేపథ్యంలో డ్యాంకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని పాకిస్తాన్కు చెప్పాల్సిన అవసరం లేదు. తాజా నిర్ణయంతో పాకిస్తాన్ వరద ముప్పును ఎదుర్కొంటోంది. బాగ్లిహార్ ఆనకట్ట ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్. దీనిని సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం నిర్మించారు. ఎక్కువ నీటిని నిల్వ చేసే సామర్థ్యం దీనికి లేదు. ఈ ఆనకట్టలో 3 నుండి 6 రోజులు మాత్రమే నీటిని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో భారీ వర్షాల తరువాత చీనాబ్ నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో బాగ్లిహార్, సలాల్ జలాశయాల్లో భారీగా నీరు చేరింది. అందుకే గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ఒక చారిత్రాత్మక తప్పిదమంటోంది కేంద్రం. భారత్ మీదుగా ప్రవహించే నదుల నీటిలో 80% పాకిస్తాన్కు ఇవ్వడం భారత రైతుల దురదృష్టమంటోంది. సింధు నది నీటిపై భారత్కు పూర్తి హక్కు ఉందని, ప్రతి చుక్కను వ్యవసాయం, విద్యుత్ కోసం ఉపయోగిస్తామని ప్రకటించింది. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తుంది.